ఏలూరు జిల్లాలో సభ్య సమాజం తలంచుకునే ఘటన చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెంలో ఓ మహిళను అత్తింటి వాళ్ళు గత కొంతకాలంగా వేధిస్తున్నారు. బావగారితో పడుకొని సుఖపెట్టాలని వివాహితకు అత్తమామలు బలవంతం చేస్తూ గృహ నిర్బంధం చేశారు. వివాహిత దానిని తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఆమెను గత 10 రోజులుగా నిర్బంధించారు. విషయం తెలుసుకున్న మానవ హక్కుల సంఘం నేతలు రంగప్రవేశం చేయడంతో బాధితురాలికి విముక్తి జరిగింది. ఇక బాధితురాలిని విడిపించడానికి ముందు ఎటువంటి హైడ్రామా నడిచింది, ఇంటి బయట ఎటువంటి పోరాటం చేసుకుంది. లెట్స్ వాచ్ దిస్ ప్యాంథటిక్ స్టోరీ. అమృతవల్లి అనే యువతికి రంజిత్ కుమార్తో 22 నెలల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. ప్రస్తుతం ఆ కుమారుడికి 7 ఏళ్ల వయసు నిండింది. రంజిత్ కుమార్ అన్నయ్యకు పెళ్లై చాలా సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పిల్లలు కలగలేదు. దీంతో అత్తమామలకు ఓ విషపూరిత ఆలోచన కలిగింది. తన బావగారిని సుఖపెట్టి మరో వారసుడికి జన్మనివ్వాలని అత్తమామలు, తోడికోడలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆమె వ్యతిరేకించడంతో ఆమెను ఓ గదిలో బంధించారు. మహిళతో పాటు 7 ఏళ్ల కొడుకును కూడా గదిలో బంధించారు. ఆ గదికి కరెంటు కట్ చేశారు. బాత్రూంలోకి నీరు రాకుండా బంద్ చేశారు. తినేందుకు తిండి, తాగేందుకు నీరు కూడా ఇవ్వకుండా చిత్రహింసలు పెడుతున్నారు. సమాచారం అందుకున్న హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ చైర్పర్సన్ మండం లక్ష్మి బాధితురాలి ఇంటికి చేరుకున్నారు. బాధితురాలికి మద్దతు తెలుపుతూ ఇంటి ముందు టెంట్ వేసి నిరసన తెలియజేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసుల సహకారంతో మానవ హక్కుల సంఘం నేతలు బాధితురాలి అత్తమామల ఇంటి తలుపులు బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించారు. బాధితురాలు ఉంటున్న గది తలుపులు తెరిచారు. ఆమె చెప్పిన మాటలు విన్నారు. బాధితురాలు ఏడుస్తూ తనకు జరిగిన అన్యాయం వివరించింది. తన భర్త సోదరుడితో కలిసి ఓ బిడ్డను కనమని తనని ఒత్తిడి చేస్తున్నారని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమైంది. బాధితురాలి సోదరుడు తన చెల్లి పడుతున్న బాధలను వివరించాడు. తిండి, నీరు అందకుండా చేసి చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లైన కొన్ని నెలల నుంచే తన బావ తన చెల్లిని ఇబ్బందులు పెడుతున్నట్లు బాధితురాలి సోదరుడు సూర్య తెలిపాడు. నా పేరు సూర్య. మా చెల్లికి జంగారెడ్డిగూడెం ఇచ్చాము. రంజిత్ అబ్బాయి పేరు. పెళ్లి చేశాక అమ్మాయికి పిల్లలు కావాలనేసి ముందుగా ఒప్పించి తర్వాత ఏమో ఇప్పుడు పిల్లలు పుట్టిన కాడి నుంచి నాకు పిల్లడు వద్దు, నన్ను కాపురం చేయను, అది ఇది అనేసి చాలా రకాలుగా ఏడిపిస్తున్నారు. అప్పుడే 15 రోజుల నుంచి మా చెల్లిని లోపల నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. పైకి మంచిలు కూడా అందివ్వకుండా తలుపులు వేసేసి, డోర్లు వేసేసి, పైకి కర్రీస్ కూడా అందివ్వకుండా, బుట్ట వేయడానికి లేకుండా అన్నీ కట్టేసి లోపల తలుపులు వేసి